జై శ్రీమన్నారాయణ. మాఘమాసంలో అత్యంత వైభవోపేతమైనటువంటి తిథులలో అష్టమి తిథి చాలా శ్రేష్టము. భీష్మాష్టమి. రేపు తర్పణాలు అంటే భీష్ముడికి ఉద్దేశించి తర్పణాలు ఇచ్చినటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది అని శాస్త్రవాక్కు. సంతానం కావాలి లేదా కొడుకు కావాలి అంటే మరి భీష్మాష్టమి నాడు ఏమి చేయాలి అంటే, సశాస్త్రీయంగా భీష్ముడి యొక్క ప్రవర చెప్పి తద్దినం పెట్టినటువంటి వారికి తప్పనిసరిగా కొడుకు పుడతాడని లేదా సంతానం కలుగుతుంది అని శాస్త్ర ప్రమాణము. మరైతే భీష్మునికి తర్పణము ఎవరైనా ఇవ్వచ్చా అంటే, మగవారు అంటే తల్లిదండ్రులు ఉన్నా సరే సంతానము కావాలి అనుకునేటటువంటి వారు ఎవరైనా సరే తర్పణాలు ఇవ్వచ్చు. స్త్రీలకు పనికిరాదు, అదందరికీ తెలిసినటువంటి విషయమే. మరైతే తర్పణానికి ముందు ఏమి చెయ్యాలి స్వామి అంటే, ప్రతిరోజు చేసే విధంగా నిత్యకర్మని ఆచరించి ఒక దగ్గర మంచి ఆసనం వేసుకొని కూర్చొని ఆచమనీయము చేసి ప్రాణాయామము చేసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి సంకల్పాన్ని చెప్పుకొని మీరు తర్పణము ఇవ్వచ్చు. పూర్వోక్త ఏవంగున విశేషమిస్తాయాం అస్యాం శుభతిదౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘశుక్ల అష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్యం అహం కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకొని తర్పణాలు ఇవ్వచ్చు. సంతానము తప్పనిసరిగా కావాలి అని కోరుకునేటటువంటి వారు ఏ విధంగా తర్పణము ఇవ్వాలి అంటే, ఆచమనీయము చేసుకొని సవ్యేన అర్ఘ్యం దద్యాం అని చెప్పుకొని మళ్ళీ ఒక్కసారి ఆచమనీయము చేసి, ఆచమనీయము అంటే 3 సార్లు తీర్థాన్ని పుచ్చుకొని చేతులు తుడుచుకోవాలి. తూర్పు ముఖంగా నించొని 2 దోషుల్లో కూడా ఈ విధంగా నీళ్లు తీసుకోవాలి. తీసుకొని అష్టవసువులలో ఒకడైనటువంటి భీష్ముడు కాబట్టి వసూనామావతారాయ అర్ఘ్యం దదామి అని చెప్పి దోషుల్లో నీటిని వదలాలి. మళ్ళీ ఆ దోషుల్లో నీళ్లు తీసుకొని శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి అని చెప్పి మళ్ళీ దోషుల్లో నీళ్లు వదిలేసేయాలి. మళ్ళీ దోషుల్లో నీళ్లు తీసుకొని భీష్మాయ అర్ఘ్యం దదామి అని చెప్పి మళ్ళీ దోషుల్లో నీళ్లు వదిలేసి మళ్ళీ దోషుల్లో నీళ్లు తీసుకొని నాబాల బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి అని చెప్పి చేతిలో నీళ్లని మళ్ళీ వదిలేసేయాలి. వదిలేసి నమస్కారం చేసుకొని అనేన భీష్మ అర్ఘ్య ప్రధానేన సర్వాత్మకో భగవాన్ శ్రీహరి జనార్దన ప్రియతాం అని చెప్పి ఓం తత్సత్ అని చెప్పేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది.